ఇది న్యాచురల్ జోడియాక్ సైన్ అండి. కాలపురుష కుండలి. కాలపురుష కుండలిలో మొదటి స్థానం మేషరాశి అండి. అధిపతి కుజుడు, అగ్నితత్వ రాశి, చరరాశి, పురుష రాశి. దీని యొక్క కలర్ కూడా ఇక్కడ ఇచ్చాను, రెడ్ కలరే. తర్వాత వృషభ రాశి అండి. అధిపతి శుక్రుడు, భూతత్వం, స్థిర రాశి, స్త్రీ రాశి. నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ ఈ భూతత్వ రాశి, స్థిర రాశితోని ఈ శుక్రగ్రహానికి సిగ్నిఫై అయితే వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. ఎందుకంటే భూతత్వము స్థిరము, వాళ్ళ మైండ్ ఫిక్స్డ్ గా ఉంటుంది, చంచలత్వం అసలు ఉండదండి. లగ్నం ప్రకారం అయినా సరే న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారం 2వ స్థానం కాబట్టి ఈ భూతత్వం స్థిర రాశి. ఈ భూతత్వం స్థిరం అనేది ఏ రాశికి లేదండి మళ్ళీ. కాబట్టి లగ్నం ప్రకారం ఇది ఏ స్థానం అయితే వృషభ రాశి, ఆ స్థానానికి శుక్రగ్రహానికి నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ తో సిగ్నిఫికేషన్స్ వస్తే వాళ్ళు లైఫ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. 3వ స్థానం మిథున రాశి, అధిపతి బుధుడు, వాయుతత్వము, ద్విస్వభావ రాశి, పురుష రాశి అండి. న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారం కర్కాటక రాశి, అధిపతి చంద్రగ్రహము, జలతత్వము, చరరాశి, స్త్రీ రాశి. తర్వాత 5వ స్థానం అండి సింహరాశి, అధిపతి సూర్యగ్రహము, అగ్నితత్వము, స్థిర రాశి, పురుష రాశి. ఇక్కడ చూడండి 1, 5 అగ్నితత్వాలండి. ఈ కుజగ్రహము మేషరాశికి అధిపతి అయిన కుజగ్రహానికి, సింహరాశికి అధిపతి అయిన సూర్యగ్రహానికి ఒకరికి బాగా సిగ్నిఫికేషన్స్ ఉంటే లగ్నం ప్రకారమైనా కానివ్వండి, ఈ లగ్నం ఏదైనా సరే న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారం మేషరాశికి సూర్యగ్రహానికి ఒకరి నక్షత్రంలో ఒకరి స్థితి అయినా వాళ్ళదంతా చాలా ఫైరీ నేచర్ అండి, ఆరోగ్యంట్, ప్రౌడిష్ మెంటాలిటీ. ఎందుకంటే కుజుడు క్షత్రియ ప్లానెట్, సూర్యగ్రహం కూడా క్షత్రియ ప్లానెట్, అగ్నితత్వం, ఇది కూడా అగ్నితత్వం. అంటే లగ్నం ప్రకారం ఏ స్థానమైనా ఈ 2 గ్రహాలకు ఒకరికొకరికి సిగ్నిఫికేషన్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు ఎంత ర్యాంకు వచ్చినా సరే, ఎడ్యుకేషన్ లో గోల్డ్ మెడల్ వచ్చినా సరే, ఈ 2 గ్రహాలకు సిగ్నిఫికేషన్స్ ఉంటే యాటిట్యూడ్ అస్సలు బాగుండదండి, ఆరోగ్యంట్, ప్రౌడిష్ మెంటాలిటీ, సక్సెస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, కుజగ్రహానికి సూర్యగ్రహానికి ఒకవేళ సూర్యగ్రహం ఇది చూడండి, ఒకవేళ ఇది సూర్యగ్రహం అండి, సూర్యగ్రహానికి ఉచ్చస్థానము మేషం అవుతుంది. ఇందులో శుక్ర నక్షత్రంలో ఉందనుకోండి మంచిదేనండి, ప్రొఫెషన్ బాగుంటుంది. అదే తన సొంత నక్షత్రం ఉంటుంది కదండి, కృతికా నక్షత్రంలో స్థితి అయితే అప్పుడు ఆరోగ్యం ఎక్కువగా ఉంటది, వాళ్ళు సక్సెస్ కాలేరు. ఎందుకంటే ఇది ఉచ్చస్థానం అంటారు చాలా మంది. ఆ ఉచ్చస్థానం నీచ తర్వాత చెప్తానండి. ఇక కన్యా రాశి అండి, 6వ స్థానం అధిపతి బుధుడు, భూతత్వం, ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి అండి. అంటే న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారం 6వ స్థానం. ఇది 6వ స్థానం ఏంటిదంటే రోగస్థానం అండి. 6వ స్థానం రుణాలు కూడా, 6వ స్థానము గవర్నమెంట్ సర్వీస్ కూడా. ఇప్పుడు 1వ స్థానానికి అధిపతి ఎవరండి? కుజుడు, అంతే కదండి. ఇది అందరికి తెలుసు కదండి ఈ విషయం అయితే చాలా మందికి. కుజుడు, ఈ కుజగ్రహము కన్యా రాశిలో స్థితి అయితే ఇది 6వ స్థానం ఏంటండి? రోగస్థానం. కాబట్టి కన్యా రాశిలో ఇలా 3 నక్షత్రాలు ఉంటాయి కదండి. చూడండి, కన్యా రాశిలో 3 నక్షత్రాలు, ఉత్తర, హస్త, చిత్త. ఈ 3 నక్షత్రాలలో కుజగ్రహానికి చెందిన నక్షత్రం ఉంది చూడండి, 23.20 నుండి 30 ఈ డిగ్రీలలో స్థితి అయితే, ప్రత్యేకించి ఈ డిగ్రీలలో స్థితి అయితే అతనికి ఏదో ఒక రోగం ఉందని అర్థం అండి. ఎందుకంటే 6వ స్థానం రోగం, లగ్నం ఏంటిదండి? తన గురించి తెలియజేస్తుంది. ఈ లగ్నం ప్రకారం ఏం చెప్తామో అతని యొక్క హైట్, అతని యొక్క రంగు, అతని యొక్క కలర్, ఇవన్నీ చెప్పేయచ్చు. హైట్ ఎంత ఉంటాడు ఇవన్నీ చెప్పేయచ్చు. స్వతహాగా తన గురించి తెలియజేసే లగ్నాధిపతి అంటే న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారం అండి. మళ్ళీ లగ్నం ప్రకారం, ఉదాహరణకు లగ్నం మిథున లగ్నం అయింది అనుకున్నాం, మళ్ళీ మిథున లగ్నాధిపతి బుధగ్రహం కూడా ఇదే నక్షత్రంలో ఉంటే ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారము కాలపురుష కుండలి ప్రకారం మేషరాశికి అధిపతి అయిన కుజుడు 6వ స్థానం
కుజగ్రహానికి చెందిన చిత్తా నక్షత్రంలో స్థితి అయితే అతనికి రోగం ఉందని అర్థం అండి. సింపుల్ గా. అది ఏ రోగం ఏంటనేది ఇక చాలా రూల్స్ ఉంటాయండి. ఏదో ఒక రోగంతో అతను ఇబ్బంది పడుతున్నాడని అర్థం. మళ్ళీ ఇక్కడ 6వ స్థానం కదండి. 8వ స్థానం తీవ్రత అండి, రోగం యొక్క తీవ్రత. 12వ స్థానం హాస్పిటలైజేషన్. ఆ రోగం ముదిరితే మరింత తీవ్రత వేరు. తీవ్రత అయితేనే కదండి హాస్పిటల్కి వెళ్ళేది ఫైనల్ గా. కాబట్టి ఈ లగ్నాధిపతి 6వ స్థానంలో చిత్తా నక్షత్రంలో స్థితి అయి 8, 12కు ఉంటే హాస్పిటలైజేషన్ అవుతారు. అతను బతుకుతాడా లేదా అనేది తర్వాత ఉన్న దశాభుక్తిని బట్టి చెప్పేయచ్చు. అది 7వ స్థానం అండి, తులారాశి. ఇది వివాహ స్థానం అండి, కలత్ర స్థానం. కాబట్టి ఇక్కడ శుక్రుడు అండి అధిపతి. ఈ శుక్రగ్రహానికి ఎక్కువగా నైసర్గిక శుభులు, నైసర్గిక పాపగ్రహాలు ఉంటాయండి. శుభగ్రహాలు, పాపగ్రహాలు. శుభగ్రహాలు, అశుభగ్రహాలు. మేల్ఫిక్ ప్లానెట్స్, బెనిఫిక్ ప్లానెట్స్. ఇక్కడ బెనిఫిక్ ప్లానెట్స్ ఎవరు, మేల్ఫిక్ ప్లానెట్స్ ఎవరు చెప్తారండి. ఫస్ట్ శుభగ్రహాలు చెప్తాను. శుభగ్రహాలు గురుగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, చంద్రగ్రహము. చంద్రగ్రహం ఎలా చూడాలి? సూర్యగ్రహానికి 75 డిగ్రీల దూరంలో ఉంటే చంద్రగ్రహం శుభుడవుతాడు. మరి ఎలా అండి? నేను ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఈ రోజు చార్ట్ అండి. సూర్యగ్రహము వృశ్చిక రాశిలో 11 డిగ్రీల్లో ఉన్నాడు. చంద్రగ్రహము పక్కనే ఉన్నాడు. మరి 75 డిగ్రీల దూరంలో లేదు. ఇది 30 డిగ్రీలు అండి, ఇది 60. అంటే ఇది 11 డిగ్రీలు ఉందిగా, ఇది 20 డిగ్రీలు, ఇది 30, 60 అంటే 50 డిగ్రీల దూరంలో ఉంది. అంటే 75 డిగ్రీల దూరంలో ఉండాలి. 75 డిగ్రీల దూరంలో ప్లస్ మైనస్ ఉంటే చంద్రగ్రహం శుభగ్రహం అవుతుంది. అప్పుడు ఈ 4 గ్రహాలు శుభులు అవుతారు. ఇక మిగిలినవి ఉంటాయి కండి 5 గ్రహాలు, సూర్య, కుజ, శని, రాహు, కేతు. ఈ 5 గ్రహాలు అశుభ గ్రహాలండి, అశుభ గ్రహాలు. కాబట్టి ఈ 7వ స్థానానికి లగ్నం ప్రకారమైన న్యాచురల్ జోడియాక్ సైన్ 7వ స్థానము వివాహ స్థానం అండి, కలత్ర స్థానం. ఈ 7వ స్థానానికి పాపగ్రహాలతో సిగ్నిఫికేషన్స్ వస్తే వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ అస్సలు బాగుండదండి. డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ డైవర్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదండి. పక్కన 8వ స్థానం ఉంది వృశ్చిక రాశి. అధిపతి కుజుడు, జలతత్వము, స్థిర రాశి, స్త్రీ రాశి అండి. ఇక్కడ జలతత్వం వచ్చిందండి, స్త్రీ రాశి స్థిర రాశి అయింది. సెకండ్ ఏది తీసుకోవాలండి? ఫస్ట్ భూతత్వంతో వస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుందండి. సెకండ్ ఆప్షన్ వృశ్చిక రాశి అని. ఇక్కడ స్థిర రాశి స్త్రీ అయింది. స్త్రీకే కదండి ఓర్పు ఎక్కువగా ఉండేది. కాబట్టి దీనికి సెకండ్ చాయిస్ చేయాలి. మళ్ళీ 7వ స్థానం వివాహం అండి. 7వ స్థానానికి ఇది పక్కనున్న రాశి ఏమవుతుందండి? 7వ స్థానం నుంచి తీసుకుంటే 2వ స్థానం అవుతుంది, అంతే కదండి. అంటే లైఫ్ పార్ట్నర్ యొక్క ప్రొఫెషన్, ఆయుర్దాయం అండి. ఈ 7వ స్థానాన్ని పక్కనే 8వ స్థానం అంటే 2 అవుతుంది కదండి. 7వ స్థానం నుంచి కౌంట్ చేస్తే ఇది మనం ఏదైనా మ్యాచ్ కాంపబిలిటీ వచ్చినప్పుడు ఏం చేయాలండి? 7వ స్థానం 8వ స్థానాన్ని చూడాలి. 8వ స్థానం లైఫ్ పార్ట్నర్, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. కాబట్టి 8వ స్థానానికి కూడా అన్ని అశుభ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ వస్తే వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. మళ్ళీ ఇంకొకటి, ఇది న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారం ఇది 8వ స్థానం కదండి. 8వ స్థానంలో నెంబర్ ఆఫ్ ప్లానెట్స్, ఇలా జ్యేష్ఠ నక్షత్రం ఉంటుందండి. 3 నక్షత్రాలు ఉంటాయి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం. చూడండి వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం. ఏవైనా 4 గ్రహాలు జ్యేష్ఠ నక్షత్రంలో స్థితి అయ్యాయి అనుకోండి, ఇందులో వాళ్ళను మ్యారేజ్ చేసుకోపోవడమే మంచిదండి. మంచిది కాదు. వాళ్ళకి ఎంత ఆస్తున్నా సరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళని చేసుకోవడం వల్ల వీళ్ళు చనిపోతారు. ఎందుకంటే 8వ స్థానము ఆయుర్దాయం అండి, లైఫ్ పార్ట్నర్ యొక్క ఆయుర్దాయం. కాబట్టి 8వ స్థానానికి కూడా అన్ని అశుభ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చినా సరే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండదు. ఇది 9వ స్థానం ధనుసు రాశి. అధిపతి గురుగ్రహము, అగ్నితత్వము, ద్విస్వభావ రాశి, పురుష రాశి అండి. మనకు 1, 5, 9 అనేది కోణ స్థానాలండి.
కేపీ కేపీ కానీ వేదిక కోణ స్థానాలు. ఇక్కడ చూడండి 1వ స్థానం అగ్నితత్వమే, 5వ స్థానం అగ్నితత్వమే, 9వ స్థానం అగ్నితత్వమే. అంటే ఈ 3 గ్రహాలకు ఒకరికొకరికి మ్యూచువల్ గా సిగ్నిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు నెంబర్ 1 స్టాడిస్టులు అండి. సాడిస్టులు, ఎందుకంటే అన్ని అగ్నితత్వమే. సాడిస్టులు, చాలా మంది సాడిస్టులను చూస్తాం కదండి, రౌడీస్ని చూస్తాం కదా. మీరు రౌడీ చాట్ చూడండి, ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇది క్షత్రియుడే, ఇది క్షత్రియుడే, ఇది అగ్నితత్వం. గురు గ్రహం కాబట్టి కాస్త పర్వాలేదు. ఈ 3 గ్రహాలకు ఒకరికొకరికి సిగ్నిఫికేషన్స్ వస్తే మెడలో గోల్డ్ మెడల్ వేసుకొని తిరిగినా కానీ వారికి జాబ్ చేస్తాడు, 10 రోజుల్లో నువ్వు వద్దు బాబు పంపిస్తారు. అక్కడ ఏం చూస్తారు? యాటిట్యూడ్ చూస్తారు, అంతే కదండి. 100 మార్కులు, ఇప్పుడు 100 మార్కులు వచ్చినా కానీ ఇంటర్వ్యూలో ఏం చూస్తున్నారు? యాటిట్యూడ్ చూస్తున్నారు. మరి ఆ యాటిట్యూడ్ ఎవరికి వస్తుందండి? సాత్విక్ ప్లానెట్లు, సత్వగుణ ప్లానెట్లు ఎవరండి? గ్రహాలు ఎవరు? గురు, చంద్ర, సూర్య గ్రహాలు. అప్పుడు ఏం చేయాలి? మనం మ్యాచ్ కాంపబిలిటీ వచ్చినప్పుడు కూడా గుణాలు కాదు చూడాల్సింది, 18 పాయింట్లు వచ్చాయా, రైట్, అది కాదు. సూర్య గురు చంద్రగ్రహం, ఈ 3 గ్రహాలకు మ్యూచువల్ గా సిగ్నిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ యాటిట్యూడ్ మంచిదండి. తన గురించి ఏమనుకున్నా మాట్లాడు, సందర్భం వస్తేనే మాట్లాడతారు. వీళ్ళు ఏం చేస్తారు? సందర్భం రాకపోయినా కానీ మధ్యలోకి వెళ్తారు. ఆ మధ్యలోకి వెళ్ళే వాడిని ఎవరు పట్టించుకోరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సత్వగుణ ప్లానెట్లకు ఎవరు రాచక్రంలో అయినా సరే సూర్య, చంద్ర, గురు గ్రహాలకు 3 గ్రహాలతో మ్యూచువల్ గా సిగ్నిఫికేషన్స్ ఉండి 11 అంటే లాభాలు కదండి. 11కు వస్తే వాళ్ళ యొక్క లైఫ్ సాటిస్ఫైడ్ అండి. టిల్ ఎండ్ వరకు, టిల్ లాస్ట్ బ్రీత్ వరకు సాటిస్ఫైగా ఉంటారు. ఇన్కమ్ బాగుంటుంది, అందరితో బాగుంటారు, అందరితో హెల్పింగ్ నేచర్ ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. కాబట్టి మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటిది? కుజ, సూర్య, గురు గ్రహాలకు 3 గ్రహాలతో ఒకరికొకరికి, ఒకరి నక్షత్రంలో ఒకరి స్థితి అయితే వాళ్ళు రౌడీలు అండి, వేదవాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే మూర్ఖులు వాళ్ళు. మరి ఎవరి క్యారెక్టర్ బాగుంటుంది? సత్వగుణ ప్లానెట్లు, సూర్య, చంద్ర, గురు గ్రహాలు. ఈ 3 గ్రహాలకు మ్యూచువల్ సిగ్నిఫికేషన్స్ వస్తే చాలా మంచి వాళ్ళు. సరే, 10వ స్థానం వృత్తి స్థానం అండి. వృత్తి ఉద్యోగాల విషయానికి శని ఆధిపతి. భూతత్వము మకర రాశి అయింది, చర రాశి, స్త్రీ రాశి. ఇది భూతత్వం అయింది, స్త్రీ రాశి అయింది, చర రాశి అయింది. చర కాబట్టి కొంచెం చంచలత్వం ఉంటుందండి. ఇది కూడా మంచిది. 3rd ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? దీనికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ భూతత్వం, స్థిర రాశి. 2nd ప్రయారిటీ స్థిర రాశి, జలతత్వం. 3rd ప్రయారిటీ భూతత్వం, చర రాశి, వీటికి ఇవ్వాలి. ఇది 10వ స్థానం అండి, వృత్తి స్థానం అండి. వృత్తి స్థానం కాబట్టి శని గ్రహము 10వ స్థానానికి బలంగా ఉంటే, 10వ స్థానానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయితే, మరి 10వ స్థానానికి శని బలంగా ఉన్నాడో ఎలా తెలుసుకోవాలి? ఇందాక మనం చెప్పాం కదండి గురువు గారు చాట్లో, శని ఈ నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ స్థానంలో బలంగా ఉందండి. ఆ పద్ధతిలో మనం తెలుసుకోవాలండి. ఇది వృత్తి శని గ్రహాన్ని బట్టి చెప్పేయచ్చు. శని గ్రహం ఏ నక్షత్రంలో స్థితి అయితే ఆ నక్షత్రాధిపతిని చెప్పేయచ్చు అతని యొక్క వృత్తి ఏమిటో. శని గ్రహం ఉదాహరణకు సూర్య నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే సూర్యగ్రహం గవర్నమెంట్ విషయానికి కారకత్వం వహిస్తుంది. శని గ్రహం 6వ స్థానానికి గవర్నమెంట్ విషయానికి. శని గ్రహం సర్వీస్ అండి, గవర్నమెంట్ సర్వీస్. అదే శని గ్రహం కూలి పని కూడా, లేబర్స్ కూడా. అంటే ఈ శని గ్రహము 6వ స్థానానికి రాకపోతే లేబర్స్ అవుతారు, ఎందుకంటే 6వ స్థానం గవర్నమెంట్ సర్వీస్. అంటే ఇక్కడ మనం ఏం చూడాలి? 10వ స్థానాధిపతి శని గ్రహం ఏ స్థానాలకు సిగ్నిఫై అయ్యాడో చూడాలి. ఇందాక చెప్పుకున్నాం కదండి గురువు గారి చాట్లో, గురుగ్రహం 3, 6 స్థానాలకు అధిపతి 10లో ఉన్నాడు. ఇది బుధ నక్షత్రంలో ఉండడం చేత 9, 12తో వచ్చేసింది, అంతే కదండి. ఈ పద్ధతిలో మనం తెలుసుకోవాలి. 11వ స్థానం లాభస్థానం అండి, అధిపతి శని, వాయుతత్వము, స్థిర రాశి, పురుషగ్రహం. 11వ స్థానం లాభస్థానాలండి, గుర్తుపెట్టుకోండి. లాభస్థానం కాబట్టి 9. ఎవరి రాశి చక్రంలో అయినా సరే గురుగ్రహానికి
శని గ్రహానికి మ్యూచువల్ గా సిగ్నిఫికేషన్స్ ఉంటే, మీరు ఏ పుస్తకంలో చూసినా కానీ గురువు శనికి శత్రువులు అంటే అది మంచిది కాదంటారు. గురు శని గ్రహాల కాంబినేషన్ ఉంటే, గురు నక్షత్రంలో శని, శని నక్షత్రంలో గురువు పొజిట్ అయ్యారనుకోండి, వాళ్ళకు ధన సంపాదన చాలా చాలా బాగుంటుంది. గురు శని గ్రహాలకు ఏమాత్రం బలహీనంగా ఉంటే ధన సంపాదన ఉండదు. మనం ఫస్ట్ ధన సంపాదన విషయానికి వచ్చరికి ఏం చూడాలి? గురు శని గ్రహాలు బలంగా ఉన్నారా లేదా చూడాలి. అందుకే మనకు నక్షత్రాలు తెలియాలన్నాను. సో ఏదో తెలుసుకోవాలి. శని గ్రహం 3.20 నుండి 16. ఒకవేళ గురుగ్రహం ఈ నక్షత్రంలో స్థితి అయితే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. మళ్ళీ అలాగే శని గ్రహం గురు నక్షత్రం ఉందిగా పక్కన, ఇక్కడ కూడా ఉంది విశాఖ, ఇందులో స్థితి అయినా సరే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. అందుకే మనం ఫైనాన్షియల్ స్టేటస్ అనగానే గురు శని గ్రహాల పొజిషన్ చూడాలి. ఎందుకు గురు శని గ్రహాల పొజిషన్ చూడాలి? గురుగ్రహము 11వ స్థానం. గురుగ్రహం స్వతహాగా బెనిఫిక్ అండి, మోస్ట్ బెనిఫిక్ ప్లానెట్, అత్యంత శుభుడు. శని గ్రహం ఏంటిది? వృత్తి. ఏదైనా సరే వృత్తి, అది చిన్న వృత్తియా, కూలి పని చేసేదా, లేకపోతే బిజినెస్, ఏదైనా సరే వృత్తి విషయానికి కారకత్వం వహిస్తాడు. గురుగ్రహం ఏంటిది? ధన సంపాదనకు మళ్ళీ అత్యంత శుభుడు. కాబట్టి మనం రాశిచక్రం చూసేటప్పుడు గురు శని గ్రహాలకు చాలా బలంగా సిగ్నిఫికేషన్స్ ఉండాలి. తర్వాత ఈ మీన రాశికి అధిపతి ఎవరు? గురుగ్రహం. ఇప్పుడు మనంతా జ్యోతిషం నేర్చుకుంటున్నాం. గురుగ్రహానికి 12వ స్థానానికి సిగ్నిఫై అయితేనే జ్యోతిషం వస్తుందండి. మళ్ళీ గురుగ్రహం కేతుగ్రహంతో కేతుగ్రహం ఆధ్యాత్మిక ప్లానెట్, కేతుగ్రహంతో సిగ్నిఫికేషన్ ఉంటే ఇంకా బాగా వస్తుంది. అది గురుగ్రహం 12కి రావాలి. ఇక్కడ ఒకవేళ లగ్నం ప్రకారం 5వ స్థానం అయినా సరే గురుగ్రహానికి 12వ స్థానంతో వస్తేనే జ్యోతిషం అనేది చాలా తొందరగా వస్తుందండి. ఇవి 12 స్థానాలు కారకత్వాలండి. ఇది ఇంతవరకు ఇది జనరల్ గా క్యారెక్టరిస్టిక్స్. తర్వాత మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి? 27 నక్షత్రాల గురించి తెలుసుకోవడమే చాలా చాలా ప్రధానమైన విషయం. ఆ 27 నక్షత్రాలు తెలిస్తే ఏ గ్రహం ఎందులో బలంగా ఉంది, ఆ గ్రహం ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, 27 నక్షత్రాలు తెలిస్తే చెప్పేయచ్చు. చూడండి, మనకు జ్యోతిషంలో 9 గ్రహాలు ఉంటాయండి. సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఈ 9 గ్రహాలలో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, రాహు, శని గ్రహాలకు స్వంత రాశులు ఉన్నాయి, వాటికి ఆధిపత్యాలు ఉన్నాయి. రాహు కేతు గ్రహాలకు లేవండి. ఈ రాహు కేతు గ్రహాలు ఏ నక్షత్రం యొక్క ఏ గ్రహం యొక్క ప్రభావంలో ఉంటే ఈ రాహు కేతు గ్రహాలు ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇస్తారు. మళ్ళీ అలాగే ఈ రాహు గ్రహము ఏ గ్రహం యొక్క ప్రభావంలో ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాలన్నీ నెగటివ్ అండి. 9 గ్రహాలు కాబట్టి ఈ 9 గ్రహాలలో రాహు కేతు గ్రహాలు డెస్టినీ బ్రేకర్స్ అండి. అదృష్టాన్ని రాకుండా చేస్తారు రాహు కేతు గ్రహాలు. అది ఎలాగో ఇప్పుడు మనం ముందు చెప్పుకుందామండి. 27 నక్షత్రాల అధిపతులు. మన మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఫోకస్ ఇక్కడేనండి. వీటి మీద ఉండాలి. ఇది లేకుండా మీరు వీక్లీ 100 రూపీస్ కట్టినా వేస్టేనండి, 10,000 కట్టి నేర్చుకున్నా వేస్టే, 50,000 కట్టి నేర్చుకున్నా వేస్టే. సింపుల్ గా చెప్తున్నాను. ఎందుకంటే నేను 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఈ 20 నక్షత్రాలు లేకపోతే రాదండి. 20 నక్షత్రాలు అంటే అశ్విని, భరిణి, కృతిక, రోహిణి వరుసగా చెప్పటం కాదు. ఏ గ్రహం ఏ 20 నక్షత్రాలలో ఎందులో ఉందో తెలియాలి కదా, చాటు చూడంగానే. అంతే కదండి. అది తెలిస్తే వస్తుంది. మీరు 100 రూపాయలు కట్టినా వేస్టే, 10,000 కట్టినా వేస్టే. అది చూడండి, ఇక్కడ 9 గ్రహాలండి. ప్రతి గ్రహానికి 27 నక్షత్రాలు ఉంటే 9 గ్రహాలు. ఒక్కొక్క గ్రహానికి 3 గ్రహాలు డిస్ట్రిబ్యూట్ అండి. కేతు గ్రహము అశ్విని, మక, మూల. తర్వాత శుక్రగ్రహము భరణి, పుబ్బ, పూర్వాషాఢ. సూర్యగ్రహము కృతిక, ఉత్తరాషాఢ. పుబ్బాన్ పూర్వ పాల్గొని కూడా అంటారండి.
చంద్రగ్రహానికి రోహిణి హస్త శ్రవణం, కుజగ్రహానికి మృగశిర చిత్త ధనిష్ట, రాహు గ్రహానికి ఆరుద్ర స్వాతి శతభిషం, గురుగ్రహానికి పునర్వసు విశాఖ పూర్వభాద్ర, శని గ్రహానికి పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర, బుధ గ్రహానికి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి. ఈ 27 నక్షత్రాలండి. ఈ 27 నక్షత్రాలు ఇట్లా చాటు చూడంగానే ఈ రాహుగ్రహం ఏ నక్షత్రంలో స్థితి అయిందని మీకు తెలిసినప్పుడు మాత్రమే ఈ రాహుగ్రహము కేపీ ప్రకారం ఇక్కడ 5వ స్థానంలో ఉన్నాడు. ఈ రాహుగ్రహం 5వ స్థానంలో బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడని చెప్పొచ్చు. ఒకవేళ రాహుగ్రహం బలంగా ఉంటే ఈ 5వ స్థానం యొక్క ఫలితాలన్నీ నెగటివ్ అండి. మనం ఏమనుకున్నాం, రాహుగ్రహం ఏ స్థానంలో బలంగా ఉంటే ఆ స్థానం యొక్క ఫలితాలు నెగటివ్. ఒకవేళ గురుగ్రహం 10వ స్థానంలో బలంగా ఉంటే ఆ 10వ స్థానం యొక్క ఫలితాలన్నీ మంచిదండి, చాలా బాగుంటాయి. అందుకే మీకు చార్ట్ చూడంగానే 9 గ్రహాలు ఏ గ్రహం ఏ నక్షత్రంలో స్థితి అయిందో తెలిసినప్పుడు మాత్రమే ప్రిడిక్షన్ అనేది చిటిక వేసి చెప్పేయచ్చు. మన కాన్సెప్ట్ ఏంటిది, 27 నక్షత్రాలే ఇక అంతే. మీరు వేదికలో ఈ గ్రహం 5వ చూడండి. ఇప్పుడు మనకు ఒక పుస్తకంలో మీరు వేదిక బుక్ చదువుతారు, సూర్యగ్రహం 2వ స్థానంలో ఉంటే 2వ స్థానంలో కానీ 7వ స్థానంలో ఉంటే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అంటారు, అంతే కదండి. అందులో ఇచ్చిన ఫలితం కరెక్టే 7వ స్థానంలో. మన డైరెక్ట్ 7వ స్థానంలో ఉందా లేదా చూడొద్దు కదా. సూర్యగ్రహము ఇక్కడ చూడండి, ఇక్కడ 11వ స్థానానికి అధిపతి అయ్యాడు సూర్యగ్రహం. ఇక్కడ ఏ నక్షత్రంలో ఉన్నాడు సూర్యగ్రహము, ఏ నక్షత్రంలో ఉన్నాడండి చూడండి, కుజ నక్షత్రంలో. కుజ నక్షత్రంలో స్థితి కావడం చేత 7వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు కదండి, అంతే కదా. అంటే పుస్తకంలో ఇచ్చిన ఫలితం కరెక్టే. సూర్యగ్రహం 7వ స్థానం అంటే మ్యారేజ్ ప్రాబ్లమ్స్. చాలా మంది ఎలా చూస్తున్నారు, అయ్యో నాకు 7వ స్థానంలో సూర్యగ్రహం లేదని నేను హ్యాపీ అనుకుంటారు. ఇక్కడ కుజగ్రహం ఎందులో ఉందండి చూడండి, 24 డిగ్రీల్లో ఉంది కన్యా రాశిలో, చిత్తా నక్షత్రంలో, అంతే కదా. ఇప్పుడు చిత్తా నక్షత్రంలో ఉండడం చేత ఈ సూర్యగ్రహం చిత్తా నక్షత్రంలో స్థితి కావడం చేత 2, 7 స్థానాల్లో బలంగా ఉన్నాడు, అంతే కదండి, అంతే కదా. 2, 7 స్థానాల్లో ఎప్పుడైతే సూర్యగ్రహం బలంగా ఉంటాడో వాళ్ళ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్సే, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్సే. చాలా మందికి మ్యారేజ్ కూడా కాదు. ఇక్కడ ఫిజికల్ గా 11వ స్థానానికి అధిపతి తెలుస్తుంది, 12లో ఉన్నాడు, ఇది కూడా తెలుస్తుంది, అంతే కదండి. మరి 7లో ఉన్నట్టు తెలుస్తుందా ఇది? మరి ఇక్కడ ఎట్లా ఏ విధంగా తెలుసుకున్నాము, ఇది కుజ నక్షత్రంలో స్థితి కావడం చేత 7వ స్థానంలో బలంగా ఉన్నాడు, అంతే కదండి. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటిది, వీటిని ఏమంటారు, మన ఇప్పుడు పొట్టలో మీకు ప్రాబ్లం ఉంది, స్కానింగ్ తీస్తే తెలుస్తుంది, అంతే కదండి ఏ సమస్య అనేది. ఇది కూడా అంతే కదా, ఇది కుజ నక్షత్రంలో ఉందనేది స్కానింగ్ అనుకోండి ఇక అది. అందుకే మీకు 27 నక్షత్రాలు తెలియాలన్నాను అది. మరి ఎలా తెలుసుకోవాలి, నక్షత్రాలు మైండ్ లో ఎలా ఫిక్స్ అవ్వాలండి, ఎలా ఫిక్స్ చూడండి, అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుషం ఆశ్లేష. ఈ 9 గ్రహాలు ఫస్ట్ మేషరాశి నుండి కర్కాటక రాశి వరకు ఉంటాయండి. 9 నక్షత్రాలు గ్రహాలు, ఫస్ట్ 9 నక్షత్రాలు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష, ఫస్ట్ 9 నక్షత్రం. తర్వాత పార్ట్ 2 10 నుండి 18 వరకు మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ. ఇవి ఎందులో ఉంటాయి, సింహరాశి నుండి వృశ్చిక రాశిలో ఉంటాయి. ఇక సింహరాశి నుండి వృశ్చిక రాశి వరకు ఉంటాయి. తర్వాత పార్ట్ 3 అండి, మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి. ఈ 9 గ్రహాలు ఎందులో ఉంటాయి, ధనుసు రాశి నుండి మీన రాశిలో వరకు ఉంటాయి. ధనుసు నుండి మీనం వరకు ఉంటాయి. అంటే మన కేపీ పద్ధతి అంటేనే 27 నక్షత్రాలు అండి, సింపుల్. కాబట్టి మీరు ఏం చేయాలి, మొదటి 1 నుండి 9 నక్షత్రాలు గుర్తుపెట్టుకుంటే, ఈ నక్షత్రాలు గుర్తుపెట్టుకుంటే మిగిలిన 18 నక్షత్రాలు సేమ్ అండి. ఈ రాశ్యాధిపతి మారుతాడు అంతే, రాశి మారుతుంది, రాశ్యాధిపతి మారుతాడు. చూడండి, ఇప్పుడు అశ్విని మక మూల. అశ్విని ఏమో ఎందులో ఉంటుంది, మేషంలో. మక
సింహంలో, మూలా నక్షత్రం ధనుసు రాశిలో. డిగ్రీ సేమ్ ఉంటాయి, అధిపతి మారుతాడు అంతే. రాశి మారుతుంది, అధిపతి మారుతాడు అంతే, ఏం లేదు. ఇక చూడండి, ఇక అశ్విని 0 నుండి 13.20 అండి. అధిపతి కుజుడు, మేషరాశి. ఇక సింహరాశిలో మకా నక్షత్రం 10 నుండి 13.20, అధిపతి సూర్యగ్రహం. ధనుసు రాశిలో మూలా నక్షత్రం 0 నుండి 13.20. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఈ ఫస్ట్ 9 నక్షత్రాలు గుర్తుపెట్టుకుంటే మిగిలిన 18 నక్షత్రాలు సేమ్ ఉంటాయి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ డిగ్రీస్ కూడా సేమేనండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఒక్కసారి చూడండి, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 13.20 నుండి 26.40 వరకు. చూడండి, భరణి 13.20 నుండి 26.40, పుబ్బ 13.20 నుండి 26.40. ఇగో డిగ్రీ సేమ్. అది ఇది 27 నక్షత్రాల డిగ్రీస్ అండి. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను? 2009లో భారత్ పెట్రోల్ పంపు, అంతే కదండి. ఆరుద్ర, ఏఎస్ఎస్, యాస్ అంటే అప్పుడు గాడిద, అట్లా అనకూడదు, నేను అట్లా గుర్తుపెట్టుకున్నాను. మీ స్టైల్ మీది. ఎలాగైనా సరే 27 నక్షత్రాలు తెలియాల్సిందే. తెలిస్తే వస్తుంది, లేకపోతే లేదండి. ఏఎంఎం ఈ విధంగా ఒక సంస్థ కూడా ఉన్నది, ఏఎంఎం అని, హైదరాబాద్ లో చాలా ఫేమస్ అండి ఆ సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ. ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయనుకోండి, ఎముతో వచ్చే వాళ్ళు ఇద్దరు, ఏతో వాళ్ళు వచ్చినారు, వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకోవడమే అంతే, సింపుల్ గా. ఇది 27 నక్షత్రాల కాన్సెప్ట్ అండి. మరి 27 నక్షత్రాలను బట్టి మరి ఏ గ్రహం ఎందులో బలంగా ఉందో తెలియాలి కదండి. ఇప్పుడు మనం అది నేర్చుకుందామండి. వీటిని సిగ్నిఫికేటర్స్ అంటారండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇప్పుడు ఈ రాశి చక్రం ఉందండి గురువు గారిది. ఈ రాశి చక్రం తీసుకొని ఇప్పుడు 1 నుండి 12 స్థానాలకు సిగ్నిఫికేటర్స్ వేసుకుందామండి. సిగ్నిఫికేటర్స్ వేద్దాము. చూడండి, ఇక్కడ ఒక 12 స్థానాలకు ఒక టేబుల్ ఇచ్చానండి. మీకు కేపీ పద్ధతిలో ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా కానీ ఇదే పద్ధతిలో వస్తాయండి. ఏబిసిడి అని వస్తుంది, ఏబిసిడి అని వస్తుందండి. చూడండి, ఏబిసిడి. ఏలో ఉన్న గ్రహాలు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అండి. ఏలో ఉన్న గ్రహాలు. బిలో ఉన్నవి 75%, సిలో ఉన్నవి 50, డిలో ఉన్నవి 25%. మరి వీటిని ఎలా వేయాలండి? 27 నక్షత్రాలే. ఆ 27 నక్షత్రాలను బట్టి వేయాలండి. చాలా జాగ్రత్తగా వినండి. బిఎల్ అంటే భావాధిపతి, స్థానాధిపతి అండి. బిఎల్ అంటే ఇప్పుడు చూడండి, అక్టోబర్ 12, 1931 ఉదయం 7:54:05 మచిలీపట్నంలో ఉన్న ఈ సమయం ప్రకారం లగ్నం ఏమైందండి? తులా లగ్నం అయింది, అంతే కదా. తులా లగ్నం. మరి తులా లగ్నానికి అధిపతి ఎవరు? ఎవరైనా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తానండి చెప్పటానికి. ఎవరైనా ఇట్లా చేయి సింబల్ పెట్టండి, వాళ్ళని అన్మ్యూట్ చెప్తాను, మీరు చెప్పండి. మీరా అండి? ఓకే అండి, ఓకే, అన్మ్యూట్ చేశానండి. మీరు చేశానండి, మాట్లాడండి. హలో, రావట్లేదా అండి? సరే, మళ్ళీ చేస్తా. చూడండి, మీరు అక్కడ మీ మైక్ సింబల్ దగ్గర ఓకేనండి. భాను గారు, భానుశ్రీయా అండి? అవునండి. తులా లగ్నానికి ఒక్క నిమిషం అండి, నేను షేర్ చేస్తున్నాను చాటు. ఓకే, చూడండి, ఈ తులా లగ్నానికి అధిపతి ఎవరండి? చెప్పండి భాను గారు. అయ్యో, మళ్ళీ అన్మ్యూట్ ఎందుకు అయ్యారండి? ఇప్పుడు మీరు మ్యూట్ అవ్వండి. ఇక
తులా లగ్నానికి శుక్రుడు అధిపతి అండి. శుక్రుడు అధిపతి కదండి, మీరు అట్నే ఉండండి. చూడండి, శుక్రుడు అధిపతి కాబట్టి 1వ స్థానం, లగ్నం అంటే ఒకటే కదండి. 1, 2 వరుసగా వేసానండి, శుక్రుడు వేసుకున్నాను. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని బట్టి మీరు 50% ప్రిడిక్షన్ చెప్పేయచ్చు అండి, చాలా ఖచ్చితంగా చెప్పేయచ్చు. వీటిని బట్టి చెప్పేయచ్చు. ఇక్కడ బిఎల్ అంటే భావాధిపతి అండి. ఒకటవ భావానికి అధిపతి శుక్రుడు కదండి, శుక్రుడు కాబట్టి ఇక్కడ శుక్రుడు వేశాను. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, పిసిబిఎల్ అని ఇచ్చాను. పిసిబిఎల్ అంటే ప్లానెట్స్ ఇన్ ద కాన్స్టలేషన్ ఆఫ్ భావలెట్. కాన్స్టలేషన్ అంటే నక్షత్రం అండి. బిఎల్ అంటే ఇది భావాధిపతి. ఈ 1వ స్థానానికి భావాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి శుక్రగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి కదండి. ఈ మూడు నక్షత్రాలలో ఏ గ్రహాల స్థితి అయితే వాళ్ళని పిసిబిఎల్లో వేయాలండి. ఈ శుక్రగ్రహానికి 3 నక్షత్రాలు ఎవరెవరండి? భరణి, పుబ్బ, పూర్వాషాఢ. భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఈ డిగ్రీస్ మీకు గుర్తున్నాయి కదా. 13.20 ఇందులోనే ఏ గ్రహాల స్థితి అయితే వాళ్ళను పిసిబిఎల్లో వేయాలండి. ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం చార్ట్ లో. చూడండి, భరణిలో ఎవరైనా ఉన్నారా అండి? ఏ నక్షత్రమైనా? లేదండి. పుబ్బాలో లేదు, ఎవరు లేరు. మరి పూర్వాషాఢలో శని ఉన్నాడు. శని ఉన్నాడండి. ఇది ఎలా తెలిసింది? డిగ్రీస్ ప్రకారమే కదండి. నక్షత్రం మైండ్ లో పెట్టుకుంటే నక్షత్రంతో పాటు డిగ్రీ తెలిస్తే ఈ శని గ్రహము శుక్రగ్రహానికి చెందిన పూర్వాషాఢ నక్షత్రంలో స్థితి అయిందని తెలిసింది, అంతే కదండి. అవునండి. ఈ శని గ్రహం పూర్వాషాఢ నక్షత్రంలో స్థితి కావడం ఈ శని గ్రహము 8కి 1లో బలంగా ఉన్నాడు. అంటే 3వ స్థానం ఫలితాలు ఇవ్వడు. ఈ శని గ్రహం ఏమి ఇస్తాడు? 1, 8 ఫలితాలే ఇస్తాడండి. అది కాబట్టి ఇక్కడ మనకు శని వేసుకున్నాను, అంతే కదండి. ఓకే, ఇప్పుడు 1వ స్థానంలో ఏ గ్రహాలు ఆక్యుపెంట్ అయ్యా? నేను ఒక కుజగ్రహం ఏమి ఇచ్చానండి. కొద్దిగా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. ఒక కుజగ్రహం ఏమి ఇచ్చాను. ఇక్కడ చార్టులో ఎన్ని గ్రహాలు ఉన్నాయండి? 1లో చంద్రగ్రహం కనిపిస్తుంది, వీనస్ కనబడుతుంది, కుజుడు కనిపిస్తున్నాడు. ఇది ఫార్చునా అండి. ఫార్చునా అంటే అదృష్ట బిందు. దీని గురించి నేను తర్వాత చెప్తాను. మరి ఇక్కడ ఒక కుజగ్రహం ఎందుకు వేసుకున్నానండి? జాగ్రత్తగా వినండి. శుక్రుడు 1వ స్థానానికి అధిపతి, అది పక్కన పెట్టేయండి. ఇక్కడ శుక్రగ్రహం ఇది 1వ స్థానం యొక్క డిగ్రీలు 21:44:06 ఉందండి. మరి వీనస్ ఎక్కడుంది? చంద్రగ్రహం ఎక్కడుంది? 21 డిగ్రీల కంటే చాలా మైనస్ గా ఉన్నారు కదండి. అంటే ఇక్కడ 12వ స్థానం డిగ్రీలు 24 డిగ్రీల్లో ఉంది. 24 డిగ్రీల నుండి 1వ స్థానం డిగ్రీల వరకు 12వ స్థానం అవుతుంది. అంటే ఈ వీనస్ చంద్రగ్రహం కూడా 12వ స్థానంలో ఉన్నారని అర్థం చేసుకోవాలండి. అర్థమైందా అండి భానుశ్రీ గారు? ఇప్పుడు మీకు అర్థం కాలేదండి. అర్థం కాలేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 12వ స్థానం డిగ్రీలు ఎక్కడ ఉన్నారు? 24 డిగ్రీల్లో ఉన్నారు, అంతే కదండి. మరి లగ్నం డిగ్రీలు 21. మరి వీనస్ ఎన్ని డిగ్రీల్లో ఉంది? 3 డిగ్రీల్లో ఉంది. అంటే లగ్నం డిగ్రీల కంటే చాలా మైనస్ గా ఉన్నాడు కదా, చాలా తక్కువలో ఉన్నాడు. అంటే ఇవి 12వ స్థానం డిగ్రీల నుండి లగ్నం డిగ్రీల వరకు 12వ స్థానం అవుతుందండి. అంటే ఈ 2 గ్రహాలు వీనస్ చంద్రగ్రహం 12వ స్థానంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. అర్థమైందా అండి? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందండి. అంటే బేసిక్స్ మాకు కొంచెం ఇదే బేసిక్ అండి. కేపీలో ఇదే బేసిక్ అండి. ఇప్పుడు చూడండి, మన వేదికలో ఏం చూస్తాము? 1 నుండి 12 వరుసగా చూసుకుంటూ వెళ్తాం. ఇక్కడ మనం ఎక్కడ చూడాలి? లగ్నం ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. లగ్నం 21 డిగ్రీల దగ్గర లగ్నం స్టార్ట్ అయింది. 21 డిగ్రీల నుండి 2వ స్థానం 20 డిగ్రీల వరకు లగ్నమేనండి. ఓకేనా అండి? క్యాచ్ చేశారా? ఇప్పుడు లగ్నమే కాబట్టి 12వ స్థానం కన్యా రాశి. 12వ స్థానం డిగ్రీల నుండి లగ్నం యొక్క డిగ్రీల వరకు 21 అంటే 12వ స్థానమే అవుతుంది. 12వ స్థానం నుండి ఇక్కడి వరకు చూడండి, ఇగో ఈ 12వ స్థానం నుండి కనబడుతుంది కదండి ఇట్లా, ఇక్కడ వరకు 12వ స్థానమే అవుతుంది. ఇప్పుడు మీ ప్లాట్ ఉందండి,
మీ ప్లాట్ చివరి నుండి ఈ ప్లాట్ వరకు మీ ప్లాటే కదండి, అంతే కదా. అంటే ఇది 12వ స్థానం గోడ అనుకోండి. ఇతని యొక్క బార్డర్ ఎక్కడ దాకా ఉంది? 1వ స్థానం దగ్గర వరకు 12వ స్థానం బార్డరే కదండి. అంటే 24 డిగ్రీల నుంచి 21 డిగ్రీల మధ్యలో ఏ నక్షత్రాలు ఉన్నా సరే అది 12వ స్థానం కింద లెక్క అవుతుంది. అవునండి, ఏ గ్రహాల స్థితి అయితే అవి 12వ స్థానంలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి? ఇప్పుడు ఓకే, క్లియర్ కదండి. మిగతా వాళ్ళకు కూడా క్లియరా అండి? ఒకసారి నాకు అర్థమైతే అందరు చేతెత్తండి. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాన్సెప్ట్ అర్థమైందా అండి మిగతా వారికి? క్లియర్ కదండి మిగతా వాళ్ళకు కూడా? ఓకే, చూడండి ఇక వినండి. ఓకే, భానుశ్రీ గారు ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు 12వ స్థానం ఇది మన ప్లాట్ అనుకోండి. 12వ స్థానం నుండి 1వ స్థానం వరకు 12వ స్థానం యొక్క ప్లాట్ అండి. మన ప్లాట్ ఎక్కడ దాకా ఉంటుంది? 12వ స్థానం మేజర్మెంట్ తీసుకుంటే 1వ స్థానం వరకు మేజర్మెంట్ లో ఈ మధ్యలో ఎన్ని గ్రహాల స్థితి అయినా సరే అవన్నీ 12వ స్థానంలో ఉన్నట్టు. అది ఒకవేళ 3 డిగ్రీల లోపు ఉంటే ఇప్పుడు ఒకవేళ వీనస్ 18లో ఉందనుకోండి, ఈ 21కి 3 డిగ్రీల లోపు అవుతుంది కదండి, అంతే కదా. అప్పుడు 1వ స్థానంలో ఉంది. అంటే ఒక పాదం తీసుకోండి, నక్షత్రానికి 4 పాదాలు కదండి. ఒక పాదం ఎంత? 3.20 డిగ్రీలు, అంతే కదండి. ఒకవేళ 3.20 డిగ్రీలు మైనస్ ఉంటే అప్పుడు లగ్నంలోకి ఒకవేళ ఉదాహరణకి ఇది 3.20 డిగ్రీలు మైనస్ గా ఉంది అనుకుందాం, అంటే 18 అనుకుందాం వీనస్. అప్పుడు అది 1లో అనుకుందాం, అప్పుడు 1 అవుతుంది. అర్థమైందా అండి? అంటే మాకు పాదానికి ఎన్ని డిగ్రీలు ఉంటాయి కూడా మాకు ఐడియా లేదండి. నార్మల్ సరే, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా. 12 నుంచి ఇక్కడ వరకు ఏ గ్రహాలు ఉన్నా గానీ 12లో అని అర్థమైంది కదండి. సరే, ఇక చూడండి అర్థమైంది కాబట్టి ఇక్కడ నేను ఏం వేసుకున్నాను? ఒక కుజగ్రహమే ఆక్యుపెంట్ అండి. సరే, మిగతా వాళ్ళు ఎవరైనా కేపీలో ఎవరైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయొద్దండి, వాళ్ళు మాట్లాడటానికి ఎవరైనా సరే. ఎవరికి ఉందండి? ఎవరైనా ఉంటే చెప్పండి. నక్షత్రాలు కొద్దిగా కేపీ ఐడియా ఉన్న వాళ్ళు మీరు మాండి. ఓకేనండి, మీకు ఇస్తున్నానండి ఆప్షన్. వెంకట చలపతి శర్మ గారు. ఓకే ఓకే, మీరు అన్మ్యూట్ అవ్వండి. నేను మ్యూట్ అవ్వచ్చా అండి? మీరు మ్యూట్ అవ్వండి ఇక. చలపతి గారు ఓకేనండి. సరేనండి, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి కాన్సెప్ట్ చలపతి గారు? అర్థమైంది సార్. ఎందుకంటే 12వ స్థానం నుండి లగ్నం మధ్యలో ఏ గ్రహాల స్థితి అయినా సరే 12వ స్థానంలో స్థితి అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ 3 డిగ్రీల లోపు ఉంటే ఆ స్థానంలోకే వస్తాయండి. ఎందుకంటే పాదం తీసుకోండి, నేను 3 డిగ్రీలే తీసుకుంటానండి. చాలా మంది సాఫ్ట్వేర్ లో పాదం తీసుకుంటారు 3.20 డిగ్రీలు. నేను తర్వాత చెప్తానండి ఆ క్యాలిక్యులేషన్. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మన 1వ స్థానంలో ఏ గ్రహం ఆక్యుపెంట్ గా ఉందండి? కుజుడే, అంతే కదండి. కుజగ్రహం ఆక్యుపెంట్ గా. కాబట్టి ఇక్కడ నేను కుజుడు ఆక్యుపెంట్ గా వేసాను చూడండి, ఆక్యుపెంట్ దగ్గర, అంతే కదండి. కుజుడు ఆక్యుపెంట్ గా వేశానండి. ఇదే స్టార్టింగ్ పాయింట్ అండి, ఇదే బేసిక్ కేపీలో. కాబట్టి కుజుడు వేసుకున్నాను. ఇక్కడ ఆక్యుపెంట్ కదండి. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? PCO, ప్లానెట్స్ ఇన్ ద కాన్స్టలేషన్ ఆఫ్ ఆక్యుపెంట్. కాన్స్టలేషన్ అంటే నక్షత్రం అండి. అంటే ఇక్కడ ఆక్యుపెంట్ ఏ గ్రహం అయిందండి? కుజుడు అయ్యాడు. కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన 3 నక్షత్రాలు ఉంటాయి కదండి. ఆ నక్షత్రాలు ఏ గ్రహాలు స్థితి అయితే వాళ్ళని PCOలో వేయాలి. ఇది మన నక్షత్రం. ఇప్పుడు కుజగ్రహం యొక్క నక్షత్రాలు ఎవరండి? చెప్పండి కొద్ది. కుజగ్రహం నక్షత్రాలు అయ్యో, మృగశిర, చిత్త, ధనిష్ట. ఓకే, అంతే కదండి. మృగశిర, చిత్త, ధనిష్ట. సరే, ఇప్పుడు ఏం చూడాలి? మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో ఏ గ్రహాల స్థితి అయితే వాళ్ళని ఇక్కడ PCOలో వేయాలండి. PCOలో వేయాలి. అంటే ఇప్పుడు కుజ నక్షత్రంలో ఎవరున్నారో చూద్దామండి చార్ట్ లో. ఇది చార్ట్ అండి. కుజ నక్షత్రం 3 నక్షత్రాలు అండి, 6 ప్లేసుల్లో ఉంటాయండి. చూడండి 6 ప్లేసుల్లో ఉంటుంది. ఇక కుజగ్రహం.
మృగశిర 23.20 నుండి 30 వరకు, తర్వాత మిథున రాశిలో 0 నుండి 6.40 వరకు, తర్వాత కన్యా రాశిలో చిత్తా నక్షత్రం 23.20 నుండి 30 డిగ్రీస్ సేమ్ అండి. చిత్తాలో 0 నుండి 6.40. మళ్ళీ సేమ్ ధనిష్టాలో 23.20 నుండి 30, 0 నుండి 6. ఇందులోనే ఏ నక్షత్రాల స్థితి అయితే వాళ్ళని వేసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు చిత్తా నక్షత్రంలో ఎవరున్నారండి? ఇగో సూర్యగ్రహం ఉంది, సూర్యుడు ఉంది, మళ్ళీ చంద్రగ్రహము, చంద్రగ్రహం ఉంది, తర్వాత శుక్రగ్రహం కూడా. అంటే ఈ 3 గ్రహాలు ఉన్నారు. కాబట్టి అంటే 1వ స్థానంలో కుజుడు ఆక్యుపెంట్ అయ్యాడు. కాబట్టి ఈ కుజ నక్షత్రాలలో సూర్య, చంద్ర, శుక్ర గ్రహాలు ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఈ 3 గ్రహాలను ఎక్కడ వేసుకోవాలి? పీసీఓలో వేయాలి. పీసీఓలో వేసుకోవాలి. ఇదే అండి, ఇవి 1వ స్థానానికి సిగ్నిఫికేటర్స్ అండి. జాగ్రత్తగా వినండి, సిగ్నిఫికేటర్స్. మరి 1వ స్థానంలో ఏ గ్రహం బలంగా ఉందండి? పీసీఓలో ఉన్న గ్రహాలని బలం అన్నాం, అంతే కదండి. కాబట్టి ఇందులో 1వ స్థానానికి వీనస్ అధిపతి కూడా అయ్యాడు కదా. అంటే ఫస్ట్ ప్రయారిటీ వీనస్ కి ఇవ్వాలండి. ఫస్ట్ ప్రయారిటీ వీనస్ కి ఇవ్వాలి. ఎందుకంటే అధిపతి కూడా అయ్యాడు కదా. అంటే ఈ 1వ స్థానం యొక్క ఫలితాలని వీనస్ ఇస్తాడు. ఇప్పుడు 1వ స్థానంలో సూర్యగ్రహము, శుక్రగ్రహము, చంద్ర, ఈ 3 గ్రహాలు బలంగా ఉన్నారు. ఈ 3 గ్రహాలు బలంగా ఉన్నారు. కాబట్టి ఇందులో వీనస్ అధిపతి అయ్యాడు కదా. కాబట్టి వీనస్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే 1వ స్థానం యొక్క ఫలితాలని వీనస్ ఇస్తాడు. తర్వాత సూర్యగ్రహం, చంద్రగ్రహానికి ఇవ్వాలి. ఇది ఒకవేళ ఈ డౌట్ ఏంటంటే, ఒకవేళ ఇక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి అధిపతి కాబట్టి శుక్రుడికి ఇస్తున్నాము. ఒకవేళ ఏదైనా ఇక్కడ వేరే దాంట్లో శుక్రుడు లేకపోతే అప్పుడు దేనికి ఇవ్వాలి? ఈ 3 దేనికి ఇవ్వాలి? అంటే ఇక్కడ శుక్రుడు లేడు అనుకోండి, దేనికి ఇవ్వాలి? సూర్యగ్రహానికి ఇవ్వాలి. సూర్యగ్రహానికి ఇవ్వాలి. ఎందుకంటే నేను చెప్తాను చూడండి. సూర్యగ్రహము 1వ స్థానానికి బెనిఫిట్స్ అండి. ఆ కారకత్వాలు తెలియాలిగా, మీరు రాసుకోండి. సూర్యగ్రహం 1వ స్థానానికి ప్రొఫెషనల్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సూర్యగ్రహం 1వ స్థానానికి ప్రొఫెషనల్ బెనిఫిట్స్, వృత్తిరీత్యా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ అక్కడ కారకత్వాలకు సంబంధించిన ఈ బుక్స్ కూడా ఉంటాయండి. ఇగో సూర్యగ్రహం. అందుకే ఇక్కడ చూడండి, కారకగ్రహాలు, కారకత్వాలు. ఇక్కడ ఏమి ఇచ్చాను? సూర్యగ్రహము ఆరోగ్యం, ఆధ్యాత్మిక, తల, కుడి కన్ను, ఎడమ కన్ను. ఒకవేళ నెగటివ్ గా ఉంటే కంటి సమస్యలు ఉంటాయి, గుండె. ఇట్లా 4వ స్థానానికి. ఇప్పుడు 1వ స్థానంలో బలంగా ఉన్నాడు కదండి. ఒకవేళ వీనస్ కాకుండా వేరే గ్రహం ఉన్నప్పుడు సూర్యగ్రహానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. 1వ స్థానంలో సూర్యగ్రహం స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయితే అతని యొక్క వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుందండి. ఇది ఒకటికి అర్థమైంది కదండి. ఈ విధంగా మనం ఫలితాలు చెప్పేయచ్చండి. ఈ విధంగా. తర్వాత ఇంకొకటి అండి, సూర్య శుక్ర గ్రహాల కాంబినేషన్. మన సూర్యగ్రహం ఏమనుకున్నాము? 1వ స్థానానికి ఆరోగ్యం అని కూడా ఇచ్చాను, అంతే కదండి. ఆరోగ్యం కూడా ఇచ్చాను. అంటే ఇక్కడ శుక్రగ్రహంతో వచ్చేసిందండి. శుక్రగ్రహంతో ఉంది, ఆరోగ్యం బాగుంటుందండి. మళ్ళీ వీనస్ శుక్రగ్రహాల కాంబినేషన్, శుక్ర కణాలు కానీ సంతాన విషయంలో మైనస్ అండి. ఆరోగ్యం బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. అంటే పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి సంతానానికి డిస్టర్బెన్స్ ఇస్తాడండి. మీరు రాసుకోండి, సూర్య శుక్రగ్రహాల కాంబినేషన్ సంతానానికి మైనస్ అండి. అది అంటే ఒకే దగ్గర వచ్చారు కదండి, అంతే కదా. అది మన అందుకే వీటిని బట్టి 50% చెప్పేయచ్చు. తర్వాత అండి 2వ స్థానం. ఇప్పుడు 2వ స్థానం వృశ్చిక రాశికి అధిపతి ఎవరండి? కుజుడు, అంతే కదండి. కుజుడు కాబట్టి ఇక్కడ కుజుడు వేసుకున్నానండి. మార్స్ వేసాను. ఇక్కడ మార్స్ కుజుడు అయ్యాడు కాబట్టి మార్స్ కు సంబంధించిన 3 నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉంటే వాళ్ళని వేసుకోవాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ సూర్య శుక్ర చంద్ర గ్రహాలను వేసుకున్నాం కాబట్టి అవే వస్తారు ఇక్కడ, అంతే కదండి. అంతే సార్, అంతే సార్, అంతే. చూడండి, ఇక్కడ 2వ స్థానంలో ఏ గ్రహాలు లేవు. చూడండి, ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ ఆకుపెంట్ లో ఎవరు లేరు. ఆకుపెంట్ ఏదైనా గ్రహం ఉంటే పీసీఓలో వస్తారు. చూడండి, 2వ స్థానానికి సూర్య శుక్ర గ్రహాల కాంబినేషన్ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ అండి.
మీరు రాసుకోండి. సూర్య శుక్ర గ్రహాలు 2వ స్థానానికి వస్తే కలిసి వస్తే చూడండి కలిసే ఉన్నారు కదా, మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్. చాలా మందికి మ్యారేజ్ కూడా కాదండి. ఈ నాలెడ్జ్ మీకు ఉండాలి. 2వ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలని తెలియాలి కదండి మీకు ఫస్ట్, అంతే కదా. అవును సార్, అంతే సార్. ఇక్కడ సూర్య శుక్ర గ్రహాల కాంబినేషన్ వచ్చారు, చంద్రగ్రహం కూడా వచ్చాడు. ఇంకొకటి చంద్ర శుక్ర గ్రహాల కాంబినేషన్ అమ్మాయి చాట్ లో వస్తే సంతాన సమస్యలు అండి. అర్థమైందా అండి? అబ్బాయి చాట్ లో వచ్చిన సూర్య శుక్రుడు వస్తే ప్రాబ్లము, అమ్మాయికి చంద్ర శుక్రుడు వస్తే ప్రాబ్లం. సరే ఇప్పుడు చూడండి, అబ్బాయి చాట్ లో వీనస్ చంద్రగ్రహం కూడా వచ్చినా మ్యారేజ్ అయ్యే అవకాశాలు తక్కువ అండి. ఎందుకు? అబ్బాయి చాట్ లో వీనస్ చంద్రగ్రహం ఫిమేల్ ప్లానెట్స్ అండి. వీనస్ ఫిమేలే, చంద్రగ్రహం ఫిమేలే కాబట్టి మ్యారేజ్ సమస్యలు ఉంటాయి. మరి అమ్మాయి చాట్ లో ఎవరిని చూడాలి? 2వ స్థానంలో సూర్యగ్రహము, కుజగ్రహం, ఇవి మేల్ ప్లానెట్లు కదండి. కాబట్టి అమ్మాయి చాట్ లో ఫిమేల్ ప్లానెట్స్ 2వ స్థానంలో ఈ విధంగా వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గురువు గారికి మ్యారేజ్ కాలేదండి, ఎందుకంటే సూర్య శుక్రగ్రహాల కాంబినేషన్ మ్యారేజ్ ప్రాబ్లమ్సే, మళ్ళీ వీనస్ చంద్రగ్రహాల కాంబినేషన్ కూడా మ్యారేజ్ ప్రాబ్లమ్సే. అర్థమైందా అండి? ఇది తర్వాత 3వ స్థానం. 3వ స్థానానికి అధిపతి ఎవరండి? 3వ స్థానానికి అధిపతి ధనుసు రాశికి గురువు అండి. గురువు కాబట్టి ఇక్కడ ఏం వేశాను? జూపిటర్ ఇచ్చాను, అంతే కదా. ఇప్పుడు జూపిటర్ ఇచ్చారు, మనం ఏం చేయాలి? జూపిటర్ యొక్క 3 నక్షత్రాలు ఉంటాయి కదండి. ఆ 3 నక్షత్రాలలో ఏ గ్రహాలు పొజిట్ అయితే వాళ్ళని ఇక్కడ వేసుకోవాలి. చూద్దాం. మరి జూపిటర్ యొక్క 3 నక్షత్రాలు ఎవరండి? ఇగో పునర్వసు, తర్వాత విశాఖ, తర్వాత పూర్వభద్ర. ఇవి 6 ప్లేసుల్లో ఉంటాయి. ఇందులో ఎవరున్నారో చూద్దాం. ఎవరున్నారండి? 3వ స్థానం గురువు నక్షత్రంలో ఇగో ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ విశాఖ నక్షత్రంలో ఎవరున్నారు? కుజుడు ఉన్నాడు. చూడండి విశాఖ నక్షత్రంలో 20 నుండి 30 మధ్యలో కుజుడు ఉన్నాడు. తర్వాత పూర్వభాద్రలో ఎవరు లేరు కాబట్టి కుజగ్రహం వేసుకోవాలి. చూడండి కుజగ్రహం వేసుకున్నాను, అంతే కదండి. 3వ స్థానం. తర్వాత ఆకుపెంటిగా శని గ్రహం ఇచ్చానండి. శని గ్రహం ఇచ్చాను ఆకుపెంటిగా. చూడండి ఆకుపెంటిగా శని గ్రహం ఉంది. చూడండి 3వ స్థానంలో శని కనబడుతున్నాడు, అంతే కదండి. శని ఉన్నాడు. చూడండి ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి శని నక్షత్రంలో ఎవరున్నారో వాళ్ళని వేసుకోవాలండి. చూడండి ఇట శని ఉన్నాడు, శని వేశాను. శని ఇక్కడ రాహు వేశాను కాబట్టి శని నక్షత్రంలో రాహు ఉందని అర్థం అండి. మరి శని నక్షత్రాలు ఎవరండి? ఇగో పుష్యమి, అనురాధ 3.20 నుండి 16.40 వరకు, ఉత్తరాభాద్ర 3.20 నుండి 10. ఇందులో ఎవరున్నారో చూడాలి. పుష్యమి నక్షత్రంలో ఎవరున్నారని? పుష్యమిలో ఎవరు లేరు, అనురాధలో ఎవరు లేరు, మళ్ళీ ఉత్తరాభాద్రలో ఎవరున్నారండి? రాహు ఉన్నాడు. కాబట్టి మనం 3వ స్థానం PCOలో రాహు వేశాను. అంటే ఇక్కడ 3వ స్థానానికి రాహు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడండి, అంతే కదా. స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు కాబట్టి ఇందాక ఏమన్నాను? రాహు ఏ భావం యొక్క ఆధిపత్యంలో ఉంటే ఆ భావం యొక్క ఫలితాలన్నీ మైనస్ అండి. ఇక్కడ రాహు 3వ స్థానానికి ఎలాంటి విషయం? కమ్యూనికేషన్స్ అండి, ఫ్రెండ్షిప్స్ లేకుండా చేస్తాడు, అంతే కదా. అంటే ఇప్పుడు గురువు గారికి మ్యారేజ్ కాలేదు అంటే కమ్యూనికేషన్స్ మిస్ అయినట్టే కదండి, అంతే కదా. రాహు అంటే కమ్యూనికేషన్స్ ఏనండి. ఇప్పుడు భార్య పక్కన ఉన్న లైఫ్ లాంగ్ కమ్యూనికేషనే కదండి, అంతే కదా, ఫ్రెండ్షిపే కదా. కాబట్టి నేను ఏమన్నాను? రాహు కేతు గ్రహాలు ఏ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఆ స్థానం యొక్క ఫలితాలు 100% మైనస్. అది తర్వాత 4వ స్థానం కుంభరాశికి అధిపతి ఎవరండి? సారీ మకర రాశికి శని కాబట్టి చూడండి ఇక్కడ శని గ్రహం వేసుకున్నాం, అంతే కదా. శని వేసుకున్నాం కాబట్టి శని నక్షత్రంలో ఎవరున్నారో చూడాలి కదా. ఆల్రెడీ రాహు వేసుకున్నాం కదా, అంతే కదా. రాహు వేస్తాడు. ఇక్కడ రాహు వేసాం కదండి. 4వ స్థానంలో ఏ గ్రహాలు లేరు.
ఇప్పుడు నాలుగో స్థానంలో తీసుకోవాలి మనం. నాలుగో స్థానంలో రాహు గ్రహం బలంగా ఉన్నాడు, అంతే కదా, అంతే కదండి. ఇప్పుడు నాలుగో స్థానంలో రాహు గ్రహం బలంగా ఉన్నాడు కాబట్టి నాలుగో స్థానానికి రాహు గ్రహం ఎలాంటి ఫలితాలను చేస్తాడు? దూర ప్రయాణాలండి, ఇంటికి దూరం చేస్తాడు. రావు నాలుగో స్థానానికి ఇక్కడ రావే కదండి. ఇప్పుడు పీసీఓలో లేరు, ఆక్యుపెంట్ రావే కదా తర్వాత ప్రయారిటీ, అంతే కదా. అంతే సార్. కాబట్టి రావు నాలుగో స్థానానికి దూర ప్రయాణాలని ఇంటికి దూరం చేస్తాడు, రాసుకోండి. కాబట్టి ఇక్కడ రాహు అనే ప్లానెట్ చార్ట్ లో 4లో కనబడట్లేదు, చూడండి, కనబడుతుందా అండి? లేదు లేదు సార్. అంటే ఇప్పుడు మనకు నక్షత్రం ద్వారా 4లో బలంగా ఉన్నాడని తెలిసింది కదండి, అంతే కదా. అంటే రావు 4వ స్థానానికి వస్తే ఇంటి నుండి పారిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు పరీక్ష ఫెయిల్ అయితే తిట్టంగానే పారిపోతారు కదండి, అంతే కదా. కొంతమంది తల్లిదండ్రులు గొడవ పెట్టుకొని మ్యారేజ్ కాగానే వెళ్ళిపోతారు, అంతే కదండి. అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వెళ్ళిపోతారండి. అమ్మాయి అయితే ఏం చేస్తుంది? లవ్ లో పడుతుందండి. అమ్మాయి చాట్ అయితే రాహుగ్రహం 4లో స్థానంలో ఉంటే లవ్ అండి. ఆ సమయంలో దశాభుక్తి ఉందనుకోండి, ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటుందని చెప్పేయచ్చు, అదండి. తర్వాత 5వ స్థానం కుంభరాశికి అధిపతి ఎవరండి? శని. 5వ స్థానం కుంభరాశికి అధిపతి ఎవరు? శని, మళ్ళీ శని. మళ్ళీ శనియే. కాబట్టి శని వేసుకున్నాను, అదే రాహు గ్రహం వస్తుంది. ఇక్కడ నేను 5వ స్థానంలో రాహు గ్రహం ఆక్యుపెంట్ గా ఇచ్చానండి. మరి ఏ విధంగా వచ్చేసింది ఇప్పుడు మీరు చెప్పండి. ఇక 5వ డిగ్రీ 23 కుంభంలో 23 నుంచి మీనంలో 24 వరకు ఉంది కాబట్టి అదంతా 5వ భావం కిందకి వస్తుంది. అంతే. రాహు వచ్చేసి మీనంలో 11 డిగ్రీలు ఉన్నాడు కాబట్టి 6వ భావానికి వెళ్ళాలంటే 24 డిగ్రీల పైన ఉండింటే 6వ భావానికి వెళ్ళేవాడు. ఎగ్జాక్ట్ లేదు కాబట్టి 5వ భావం. ఇప్పుడు అందరికి క్లియర్ గా అర్థమైందా అండి? అంటే ఇక్కడ రాహు గ్రహము 5వ స్థానంలో పొజిట్ అయ్యాడు, అది. కాబట్టి ఇక్కడ చూడండి, రాహు 5వ స్థానంలో వేసుకున్నాడు. అంటే ఇక్కడ 5వ స్థానంలో కూడా రాహు బలంగా ఉన్నాడండి. అంటే ఇక్కడ రాహు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి బలంగా ఉన్నాడు, స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడండి 5వ స్థానానికి. ఇక్కడ రాహు 5వ స్థానానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు కాబట్టి 5వ స్థానం యొక్క ఫలితాలన్నీ మైనస్ అండి. మరి 5వ స్థానం యొక్క ఫలితాలు ఏంటిది? సంతానం, మ్యారేజ్ కూడా, అంతే కదండి. మ్యారేజ్ కూడా, మళ్ళీ ఎక్కువ దూర ప్రయాణాలు, మళ్ళీ బాగా దూర ప్రయాణాలు. కాబట్టి ఇప్పుడు గురుగారు మ్యారేజ్ కాబట్టి సంతానం ఎక్కడి నుంచి వస్తుందండి, అంతే కదా. ఇది మళ్ళీ శని గ్రహము 5వ స్థానానికి కూడా సంతానం ఆలస్యానికి కారకత్వం వహిస్తాడండి. ఇక్కడ శని గ్రహం 5వ స్థానానికి అధిపతి అయ్యాడు. మళ్ళీ ఇంకా ఇది కంప్లీట్ గా 5వ స్థానం అనేది కంప్లీట్ గా మైనస్ అయిపోయింది కదండి, అది. తర్వాత 6వ స్థానం మీనరాశికి అధిపతి ఎవరండి? గురు గ్రహం. కాబట్టి ఇక్కడ నేను గురు గ్రహం వేసుకున్నానండి. ఆల్రెడీ గురు నక్షత్రంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కుజుడు వేశాను, చూడండి, అంతే కదా. మరి 6వ స్థానంలో కుజుడు బలంగా ఉన్నాడు, స్ట్రాంగ్ సిగ్నిఫైర్. మరి కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు 6వ స్థానానికి? తెలియాలి కదండి. అంటే 6వ స్థానం యొక్క ఫలితాలని కుజుడు ఇస్తాడు. మరి ఏమి ఇస్తాడు 6వ స్థానం యొక్క భావం యొక్క ఫలితాలు? అవన్నీ మనం తర్వాత క్లాస్ లో చెప్పుకుందాం. తర్వాత 7వ స్థానం. 7వ స్థానం మేషరాశికి అధిపతి ఎవరండి? కుజుడు, అంతే కదా. కుజుడు వేసుకున్నానండి. ఇప్పుడు కుజ నక్షత్రాలు చూడాలి కదా. ఆల్రెడీ ఇక్కడ ఎవరిని వేసుకున్నాము? సూర్య, శుక్ర, చంద్రుడు, అవే వేస్తారండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ సూర్యగ్రహానికి ఇవ్వాలి. ఎందుకంటే 3 కుజ నక్షత్రంలో సూర్యగ్రహానికి ఇవ్వాలి. చూడండి, సూర్యగ్రహము 7వ స్థానానికి మ్యారేజ్ లైఫ్ ని డిస్టర్బెన్స్ చేస్తాడు. చాలా మందికి మ్యారేజ్ కూడా ఇవ్వడు. మీరు ఏ పుస్తకంలో చూసినా గానీ, వేదిక పుస్తకాలు ఉంటాయండి, చాలా మంది రాసిన, ఏ ఆధార్ రాసినా గానీ, ఏ రచయిత రాసినా గానీ సూర్యగ్రహం 7వ స్థానానికి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అని ఇస్తాడు. మరి ఇక్కడ రాశి చక్రంలో సూర్యగ్రహం 7వ స్థానంలో ఉన్నాడా అండి? లేడు. ఎందులో ఉన్నాడు? 12లో ఉన్నాడు. మరి 7వ స్థానానికి ఎట్లా తెలిసింది? నక్షత్రమే కదండి మనకు. కాబట్టి ఇక్కడ 7వ స్థానంలో సూర్యగ్రహం బలంగా ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్. అందుకే గురువు గారికి ఇక్కడ 2వ స్థానంలో వీనస్ చంద్రగ్రహాలు వచ్చారు, ఇది మ్యారేజ్ ప్రాబ్లమ్సే. మళ్ళీ 7వ స్థానంలో సూర్యగ్రహం వచ్చేసాడు, ఇది కూడా మ్యారేజ్
డిస్టర్బెన్స్, అందుకే మ్యారేజ్ కాలేదు. అర్థమైందా అండి? ఏదైనా సరే 2వ స్థానంలో 7వ స్థానంలో సూర్య చంద్ర శుక్ర గ్రహాల కాంబినేషన్ వస్తే వాళ్ళకి మ్యారేజ్ కాదండి. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయండి, మనకు 14 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఆ 14 క్లాసెస్ లో మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా డీప్ గా చెప్తాను. ఇది ఇంతవరకు క్లియర్ గా అర్థమైంది కదండి. తర్వాత 8వ స్థానం. 8వ స్థానం వృషభ రాశికి అధిపతి ఎవరు? అధిపతి ఎవరు వృషభ రాశికి? శుక్రుడు. శుక్రుడు కాబట్టి ఇక్కడ శుక్రుడు వేసుకున్నాను, వీనస్ వేసుకున్నాను. ఆల్రెడీ వీనస్ నక్షత్రంలో శని ఉన్నాడు కాబట్టి శని వేశాను. సత్య కదండి. 8వ స్థానంలో శని బలంగా ఉన్నాడు, స్ట్రాంగ్ అయ్యాడు, అంతే కదా, అంతే కదండి. 8వ స్థానానికి శని ఎలాంటి విషయానికి? ఆయుర్దాయానికి అండి. 8వ స్థానానికి శని ఆయుర్దాయానికి కారకత్వం వహిస్తాడు. సూర్యగ్రహం అండి, శుక్రుడు, శని. 1వ స్థానానికి వెంట్రుకలు అండి. వెంట్రుకలకు స్థానం బాగా బలంగా సిగ్నిఫికేషన్ చేస్తాయనుకో, వీళ్ళు ఏమవుతారు? ఇప్పుడు బట్టతల కూడా వచ్చేస్తుంది. బలహీనంగా ఉంటే బట్టతల వచ్చేస్తుంది, బలంగా ఉంటే వీటికి సంబంధించిన వ్యాపారం బ్యూటీ పార్లర్లు అండి. ఇప్పుడు చాలా మంది అన్ని కులాల వాళ్ళు బ్యూటీ పార్లర్లు చేస్తున్నారు. మంగళూరులో ఏం లేదు, ఎవరు నేర్చుకుంటే వాళ్ళు. అది మా ఫ్యామిలీలో ఒక బ్రాహ్మిన్స్ వాళ్ళు ఇప్పుడు బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నారు జైరాబాద్ లో. అది ఇక్కడ ఏమి ఇచ్చాను? 8వ స్థానానికి ఇక దీర్ఘాయువు, అంతే కదండి. 8వ స్థానంలో బలంగా ఉన్నాడు కదా, చూడండి. 8వ స్థానంలో బలంగా ఉన్నాడు అంటే ఆక్యుపెంట్ లో లేరు, పీస్ అంటే బలంగా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు. 8వ స్థానం స్ట్రాంగ్ అయ్యాడు కాబట్టి ఆయుర్దాయం. మరి ఇప్పుడు గురువు గారికి ఎన్ని సంవత్సరాలండి? 93 ఇయర్స్, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఫిజికల్ గా శని అనేది 8లో కనబడట్లేదు, ఉందా అండి? దీన్ని ఏం చేసాం? స్కానింగ్ చేశాం కదా ఈ శని గ్రహాన్ని. ఎలా స్కానింగ్ చేసాం? నక్షత్రాన్ని బట్టి స్కానింగ్ చేశాం. మీరు హాస్పిటల్కి వెళ్ళి మీకు స్కానింగ్ చేస్తే మీ పొట్టలో ఏమేమి ఉన్నాయో అదే చూపిస్తుంది, అంతే కదండి, క్లియర్ గా. ఇది కూడా అంతే. కాబట్టి ఇక్కడ శని గ్రహము శుక్ర నక్షత్రంలో ఉండడం చేత ఈ శుక్రగ్రహం 8వ స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి ఈ శని గ్రహం 8కి బలంగా ఉన్నాడు. తర్వాత 9వ స్థానం మిథున రాశికి అధిపతి ఎవరండి? మిథున రాశి బుధుడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బుధ గ్రహం వేసుకున్నానండి. మరి బుధ నక్షత్రంలో ఎవరు ఉన్నారో చూడాలి కదా. బుధ నక్షత్రం అనగానే మీ మైండ్ లో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి 16.40 నుండి 30 వరకు ఉంటుంది. చూడండి, రేవతి ఆశ్లేష 16.40 నుండి 30, జ్యేష్ఠ 16.40, 30, రేవతి 30. ఇందులో ఎవరున్నారో చూడాలి. ఇప్పుడు 9వ స్థానానికి అధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి ఈ నక్షత్రంలో ఎవరున్నారో చూడాలి. మరి ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో ఎవరున్నారు? గురువు ఉన్నాడు. గురువు వేసుకోవాలి. జ్యేష్ఠలో లేరు, రేవతిలో లేరు. కాబట్టి ఒక గురుగ్రహం ఇక్కడ వేసుకున్నాను చూడండి. అంటే 9వ స్థానానికి గురుగ్రహం స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు. 9వ స్థానానికి గురుగ్రహము ఎలాంటి విషయానికి కారకత్వం వస్తారు? 9వ స్థానం యొక్క ఫలితాలని గురుగ్రహం ఇస్తాడు. మళ్ళీ ప్రధానంగా గురుగ్రహం 9వ స్థానానికి ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక పూజారి, గుళ్ళో పూజారులు. ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటిదంటే జ్యోతిష్యం కూడా ఆధ్యాత్మిక విద్యే కదా. ఆధ్యాత్మిక టీచర్, ఇప్పుడు మీకు అంతా టీచింగ్ చేస్తున్నాను, అంతే కదండి. అంటే నా చార్ట్లో 9లో గురుగ్రహం బలంగా ఉన్నాడని అర్థం, అంతే కదా. ఇప్పుడు గురువు గారు కూడా టీచరే కదండి. గత 50 సంవత్సరాల నుంచి ఆస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు ఢిల్లీలో. పుట్టింది మన తెలంగాణ, ఆంధ్రాలో, అంతే కదండి. ఎక్కడో ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఢిల్లీకి? రావు 4వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు కదా. స్ట్రాంగ్ అంటే దూర ప్రయాణాలే, ఇంటికి దూరం. ఇప్పుడు నా చాట్లో కూడా రావు 4వ స్థానంలో ఉన్నాడు. నేను ఎక్కడో వరంగల్లో పుట్టాను, ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను, జైరాబాద్ లో, అంతే కదండి. ఆ విధంగా కాబట్టి జూపిటర్ ఆధ్యాత్మిక పూజారి, టీచర్స్. ఇక చూడండి, ఇక గురుగ్రహం అండి. ఇక గురుగ్రహం
ఒకటో స్థానానికి అవగాహన అంటే ఐడియాస్ అండి, జ్ఞానము, సంపద 2కు, జీవనోపాధి 9. 7వ స్థానానికి హస్బెండ్ అండి, ఆకస్మిక ఆదాయం 8కి, తీర్థయాత్రలు, 9 కూడా దూర ప్రయాణాలే. ఇప్పుడు నాకు కూడా 9కి వచ్చాయి, నేను దూర ప్రయాణాలు చేశాను. అదృష్టం, రిలీజియస్ మ్యాటర్స్, ఉన్నత విద్యాభ్యాసం, టీచర్స్, ఆధ్యాత్మిక గైడ్, పూజారి. చూశారు కదండి, ఇప్పుడు మన అంతా ఆధ్యాత్మిక విద్య కదండి, అంతే కదా? అర్థమైందా అండి కాన్సెప్ట్? అర్థమైంది కదండి. 9లో బలంగా ఉన్నాడు, స్ట్రాంగ్ సిగ్నిఫికేట్. తర్వాత 10వ స్థానం కర్కాటక రాశికి అధిపతి ఎవరండి? చంద్రుడు. కాబట్టి ఇక్కడ నుంచి చంద్రగ్రహం వేసుకున్నాను. ఇదిగో 10వ స్థానం. ఇప్పుడు ఏం చూడాలి? చంద్ర నక్షత్రంలో ఏ గ్రహాలు స్థితి అయ్యారో చూడాలండి. ఏ గ్రహాలు స్థితి అయ్యారు చంద్ర నక్షత్రం. మీ చంద్ర నక్షత్రం అనగానే రోహిణి, హస్త, శ్రవణం ఆ డిగ్రీ తెలియాలి. 10 డిగ్రీల నుంచి 23.20 వరకు తెలియాలి. చూడండి, రోహిణి నక్షత్రం ఎక్కడ ఉంటుంది? ఇగో 10 నుండి 23.20. హస్త 10 నుండి 23.20. రోహిణి, శ్రవణం 10 నుండి 23.20. ఎవరున్నారు? రోహిణిలో లేరు. హస్తాలు ఎవరున్నారండి? హస్త నక్షత్రంలో 10 నుండి బుధుడు ఉన్నాడు. బుధుడు, ఇంకా కేతు కూడా ఉంది కదా. కేతు ఉన్నాడు. అవును సార్, కేతు బుధుడు ఉన్నాయి సార్. ఈ 2 గ్రహాలు ఉన్నారు. కాబట్టి నేను ఏం వేసుకున్నాను ఇక్కడ? ఇగో కేతు బుధ గ్రహం వేసుకున్నాను. కేతు మెరిక్యూరీ, అంతే కదా? కేతు మెరిక్యూరీ వేసుకున్నాను. చంద్ర కేతు మెరిక్యూరీ కాంబినేషన్ కూడా ఆస్ట్రాలజీనండి. ఇంకొకటి, మెరిక్యూరీ కేతు గ్రహాలు ఒకే దగ్గర ఉండి 3 డిగ్రీ లోపు ఉన్నా అండి, మీరు రాసుకోండి ఈ రూలు. బుధ గ్రహము, చంద్రగ్రహము ఏ రాశిలో ఉన్నా సరే 3 డిగ్రీ లోపు ఉంటే, ఇక్కడ చంద్రగ్రహం 2 డిగ్రీల్లో ఉందండి. ఒకవేళ ఈ చంద్రగ్రహం ఇక్కడ 18 డిగ్రీల్లో ఉందనుకోండి, ఈ బుధ గ్రహానికి 3 డిగ్రీ లోపు అవుతుంది కదండి, అంతే కదా? ఇప్పుడు ఉదాహరణకు చంద్రగ్రహము మకరంలో 18 డిగ్రీల్లో ఉందనుకుందాం. ఇక్కడ బుధ గ్రహం 20 కదా. ఈ 2 గ్రహాల మధ్యన 3 డిగ్రీలే కదా తేడా. ఓహో, అంటే ఎన్ని రాష్ట్రాల సంబంధం లేదు, 3 డిగ్రీలు ఎక్కడున్నా సంబంధం లేదు. ఇది ఒక రూల్ అండి. బుధ చంద్ర గ్రహాలు 3 డిగ్రీల లోపు ఉంటే జ్యోతిష్య విద్యకు కారకత్వం వహిస్తాడు. అందులోనే ఇక్కడ బుధ గ్రహం చంద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి ఇక్కడ నక్షత్రం మ్యాచ్ అయింది కాబట్టి ఇంకా పవర్ ఎక్కువ అండి. 3 డిగ్రీల కంటే ఇంకా పవర్ ఎక్కువ. మళ్ళీ చంద్రగ్రహం ఎక్కడ ఉంది? బుధ గ్రహానికి చెందిన 12వ స్థానంలోనే స్థితి అయింది, చూడండి, అంతే కదా? చంద్రగ్రహం అంటే అందుకే గురువు గారికి జ్యోతిష్యంలో నెంబర్ 1 అయ్యాడు, అంతే కదండి? మీరు గూగుల్లోకి వెళ్ళి కేఎన్ రావు గారు అని గురువు గారు అని కొట్టండి, కొన్ని వేల కొద్ది వస్తాయి ఫొటోస్. అది ఈ విధంగా అండి. ఇప్పుడు 9వ స్థానంలో 10వ స్థానంలో ఏ గ్రహాలు ఆక్యుపెంట్ గా ఉన్నారండి? గురు గ్రహం ఉన్నాడు, అంతే కదా? ఇప్పుడు గురు నక్షత్రంలో ఎవరున్నారో చూద్దాం. గురు నక్షత్రంలో ఎవరున్నారు? కుజుడు ఉన్నాడు. ఆల్రెడీ ఇక్కడ వేసుకున్నాం కదండి, ఇగో కుజుడు ఉన్నాడు. అంటే 10వ స్థానంలో కుజుడు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడండి. ఇంకొకటి, 10వ స్థానానికి కుజుడు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు కాబట్టి వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుందండి. 10వ స్థానానికి కుజుడు బలంగా ఉంటే వృత్తి విషయానికి మంచి ఇన్కమ్ పెరుగుతుంది. అట్లాగే సూర్య చంద్ర గ్రహాలు, సూర్యగ్రహం ఏమన్నాను? 1వ స్థానానికి మంచి ఇన్కమ్ అన్నాను. 10వ స్థానం వృత్తి అండి. కుజుడు ఎప్పుడైనా సరే సూర్య కుజ గ్రహాలు 1కి కానీ 10కి కానీ వచ్చారనుకోండి, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఇది 1వ స్థానం, ఈ 10వ స్థానము అగ్నితత్వ రాశులు కాకూడదండి, అది మైండ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ 1వ స్థానం ఏమైంది? లగ్నము తులారాశి అయింది. 10వ స్థానం ఏమైంది? 10వ స్థానం ఏమైంది? కర్కాటక రాశి అయింది, అంతే కదండి? ఒకవేళ అగ్నితత్వ రాశులు అయితే మైనస్ అండి. నేను అందుకే ఏమన్నాను, అగ్నితత్వ రాశులు అయితే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్టే, అంతే కదండి? ఇప్పుడు మెడలో ఎన్ని బంగారు పథకాలు వేసుకుంటూ ఉపయోగం ఏముంది? యాటిట్యూడ్ బాగలేనప్పుడు, అంతే కదండి? అది తర్వాత 11వ స్థానం సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యగ్రహం, అంతే కదండి? సూర్యగ్రహం కాబట్టి ఇక్కడ సూర్యగ్రహం వేశాను.
ఇప్పుడు సూర్య నక్షత్రాలు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఖాళీగా వదిలేశాను. సూర్య నక్షత్రాలు ఏంటి అంటే కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ, అంతే కదా. అవును సార్. చూడండి ఇక కృతిక ఎవరు లేరండి, కృతికలో ఎవరు లేరు. ఉత్తరాలు ఎవరైనా ఉన్నారా అండి? ఉత్తర నక్షత్రం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0 నుంచి 10 డిగ్రీలు. 10 డిగ్రీల వరకే, 0 నుంచి 10 డిగ్రీల వరకే. కాబట్టి ఇక్కడ 10 డిగ్రీల తర్వాత ఉన్నారు, అంతే కదా. అవును సార్, ఉత్తరాలు లేదు, ఉత్తరాషాఢలో కూడా లేరు. కాబట్టి ఇక్కడ ఖాళీగా వదిలేశాను. చూడండి ఇక ఖాళీగా వదిలేశాను. ఇక్కడ నేను కేతు, మెరిక్యూరి ఆక్యుపెంట్ గా ఇచ్చానండి 11లో. మరి ఎలా వచ్చాయి? 11లో ఫిజికల్ గా ఎవరు లేరు, అంతే కదండి. కాబట్టి 12వ స్థానం డిగ్రీలకు ఇవి చాలా మైనస్ గా ఉన్నారు. ఇదేమో 4 డిగ్రీలు మైనస్ గా ఉంది. ఒకవేళ బుధ గ్రహం 3 డిగ్రీలు మైనస్ గా ఉంటే 12లోకి తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 21లో ఉంటే 12లోకి తీసుకోవాలి. ఏ గ్రహం అయినా సరే స్థానం యొక్క డిగ్రీలకు 3 డిగ్రీలు మైనస్ గా ఉంటే ఆ స్థానంలోకి తీసుకోవాలండి. కాబట్టి ఇక్కడ 20 ఉంది కాబట్టి 4 డిగ్రీలు మైనస్ అయింది కదా, 11లో ఉంది. ఒకవేళ 3 డిగ్రీలు మైనస్ అయితే 12లోకి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ కేతు గ్రహము, బుధ గ్రహము ఎందులో ఉన్నారు? 11లో పొజిట్ అయ్యారు, ప్లేస్మెంట్ గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాను? కేతు, మెరిక్యూరీ ఇచ్చాను. సరే, ఇక్కడ రెండు గ్రహాలు పొజిట్ అయ్యారు కదండి. ఫస్ట్ కేతు నక్షత్రంలో ఎవరు ఉన్నారో చూద్దామండి. కేతు నక్షత్రాలు ఏంటిది? అశ్విని, మఖ, మూల, అంతే కదా. అశ్విని నక్షత్రంలో ఎవరు లేరు, సింహరాశిలో ఎవరు లేరండి, మఖాలో కూడా, మూల కూడా ఎవరు లేరు. కేతు నక్షత్రం పక్కన పెట్టాడు. ఇప్పుడు మెరిక్యూరీ నక్షత్రంలో ఎవరు ఉన్నారో చూద్దాం. మెరిక్యూరీ నక్షత్రంలో ఎవరున్నారు? గురుగ్రహం ఉంది, అంతే కదా. కాబట్టి ఇక్కడ గురుగ్రహం వేసుకున్నాను. చూడండి, అంటే ఇక్కడ 11వ స్థానానికి గురుగ్రహం స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడండి. 11వ స్థానానికి గురుగ్రహం స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు కాబట్టి 11వ స్థానం గురుగ్రహానికి ఎలాంటి విషయాన్ని? కమ్యూనికేషన్స్ అండి, లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్స్. అంటే 11వ స్థానం లాభాలండి. అంటే వృత్తి ఏదైనా సరే గురుగ్రహం 11డానికి అయితే లాభాలు బాగుంటాయి, అర్థమైందా అండి. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయండి 11వ స్థానానికి గురుగ్రహం స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయితే. చూడండి, ఇక్కడ గురువు చూపిస్తాను ఒకసారి. ఇదంతా గురువేనండి. గురువు యొక్క చాలా ఉంటాయండి ఇవి, నేను చాలా ఇంపార్టెంట్ గా ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చాను? పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్, సక్సెస్, లాభాలు. మళ్ళీ 10వ స్థానానికి మేనేజ్మెంట్. అంటే ఇక్కడ 9, 10, 11 గురుగ్రహానికి వచ్చాయి కదండి వరుసగా. అది తర్వాత 12వ స్థానం తీసుకున్నాం. 12వ స్థానానికి అధిపతి ఎవరండి? మెరిక్యూరీ కదా, అంతే కదండి. మెరిక్యూరీ, బుధుడు. కాబట్టి బుధ నక్షత్రంలో ఎవరు ఉన్నారండి? గురువు ఉన్నాడు, అంతే కదా. గురువు వేసుకున్నాం. ఇక్కడ నేను ఆక్యుపెంట్ గా 3 గ్రహాలు ఇచ్చానండి, సూర్య, శుక్ర, చంద్ర గ్రహాలు. చంద్రుడు ఎలా ఉన్నారు కదండి 12లోనే. ఇగో సూర్యగ్రహం ఫిజికల్ గా ఉంది. ఈ శుక్రగ్రహం, చంద్రగ్రహము 12వ స్థానం డిగ్రీల మధ్యలో ఉన్నారు, అంతే కదండి. లగ్నం 12 మధ్యలో ఉన్నారు కాబట్టి చంద్ర, శుక్ర గ్రహాలు కూడా 12లో ఉన్నారు. 12లో ఉన్నారు, చూడండి. కాబట్టి ఇక్కడ సూర్యగ్రహం వేసుకున్నాను, ఆక్యుపెంట్. ఇక్కడ 3 గ్రహాలు ఆక్యుపెంట్ గా అయ్యారండి. ఫస్ట్ సూర్య నక్షత్రంలో చూద్దాం. సూర్య నక్షత్రంలో ఎవరు లేరండి. వీనస్ చూద్దాం. వీనస్ నక్షత్రంలో ఎవరున్నారు? శని ఉన్నాడు, ఇగో శని వేసుకున్నాం. మరి చంద్ర నక్షత్రంలో ఎవరున్నారు? ఇక్కడ చంద్రగ్రహానికి కేతు, మెరిక్యూరీ వేసుకున్నాం కదా, కేతు, మెరిక్యూరీ. అంటే 12వ స్థానానికి ఇక చూడండి, 12వ స్థానానికి కేతు, మెరిక్యూరీ, శని గ్రహం కాంబినేషన్ వచ్చినా కానీ జ్యోతిష్యంలో నెంబర్ 1 అండి. అట్లాగే 8వ స్థానానికి శని స్ట్రాంగ్ అయినా కానీ జ్యోతిష్యంలో డీప్ నాలెడ్జ్ అండి. 8వ స్థానానికి శని వచ్చిన డీప్ నాలెడ్జ్. అంటే గురువు గారు జ్యోతిష్యంలోనే ఉన్నారు కదా. చూడండి, కేతు, మెరిక్యూరీ, శని గ్రహం. ఇది ఎవరిని తీసుకోవాలి? ఇప్పుడు చూడండి ఇక్కడ, ఎందుకంటే 12వ స్థానానికి మెరిక్యూరీ అధిపతి అయ్యాడు కదా, మెరిక్యూరీ తీసుకోవాలి. అది మళ్ళీ మెరిక్యూరీ 12వ స్థానానికి జ్యోతిష్య విద్య మీద ఆసక్తి అండి, నెంబర్ 1 కాదు, ఆసక్తి. శని 12వ స్థానంలో రీసెర్చ్ లెవెల్, మళ్ళీ 8 కూడా రీసెర్చ్ శని. అది అంటే ఇక్కడ మనకి అర్థమైంది కదండి కాన్సెప్ట్ అనేది. అంటే వీటిని బట్టి ఏ గ్రహంలో ఏ గ్రహం బలంగా ఉంది చూడండి. ఇప్పుడు జూపిటర్
శని 8లో బలంగా ఉన్నాడు కాబట్టి ఆయుర్దాయం, అంతే కదండి. జ్యోతిష్యం కూడా డీప్ నాలెడ్జ్. మళ్ళీ శని 8లో ఉన్నాడు కాబట్టి ఆయుర్దాయం కదండి. ఇప్పుడు గురువు గారు ఎట్లా 93 ఇయర్స్ ఉన్నారు కదండి, ఆయుర్దాయమే కదా. ఇంతవరకు క్లియర్ గా అర్థమైందా అండి కాన్సెప్ట్? అర్థమైంది సార్, అర్థమైంది సార్. మిగతా వారు ఓకేనా అండి? అంటే మనం ఈ సిగ్నిఫికేటర్స్ టేబుల్ బట్టి మీరు 50% ప్రిడిక్షన్ చెప్పేయచ్చండి, డౌట్ లేదు అందులో. ఓకే కదండి? సరేనండి, మనం ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసుకుందాము. ఇది ఇంతవరకు వీడియో నేను పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసుకుంటాం. నేను వీడియో రికార్డింగ్ చేయను తర్వాత, ఎందుకంటే అందరూ మాట్లాడతారు కాబట్టి. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ, అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.